మొత్తానికి ఎట్లా తగిందన్నా చెప్తున్నా కదా, ఆ రుబాబ్ ఎక్కువ ఉండే. ఆ రుబాబ్ మొత్తం చేసే వరకు అంత టైం పట్టింది. కెమెరా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని చెప్తున్నాను. ఫోన్ ప్రాబ్లం ఏందో, ఫోన్ది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది దాంట్లో, వీడియో వేయడానికి వస్తలేదు. నమస్తే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. పొద్దున చెప్పినా లేదో తెలియదు కానీ పొద్దున అంటే 9:30 10 గంటలకు 9:30 అట్లా తీసుకున్నామండి. కాకపోతే తెలుసుగా మన ప్రాబ్లం, ఫోన్ ప్రాబ్లం. దానికని వీడియో అయితే చేయలేకపోయినా. ఇప్పుడు దగ్గర 8 ఎత్తున్నాను. మీకు అర్థం ఏంటో అనేది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అర్థమవుతుందా లేదా, ర్యాపిడో చెప్తున్నా. ప్రత్యేకంగా ర్యాపిడో ఎందుకు చెప్తున్నా అంటే, మన కిలోమీటర్ మనం చాలా లాస్ అవుతున్నాం మన దాంట్లో. అంటే ఏ విధంగా లాస్ అవుతున్నాం అంటే 2-3 కిలోమీటర్స్ పర్ ట్రిప్. అంటే 2-3 కిలోమీటర్ పర్ ట్రిప్ అంటే కొన్ని లాంగ్ ఉన్నా పర్వాలేదు, కానీ మనం ఏది స్కామ్ చేస్తుంది తెలుసు కదా. మన దాని గురించి ఎవరు ఎందుకు అడుగుతలేరు అసలు, ఎందుకు అట్లా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు ఇందా కూడా నేను బండ కూడా జాగ్రత్త దగ్గర ఉండే బుకింగ్ వచ్చింది. 1 కిలోమీటర్ అనేది తీసుకున్నాను యాక్చువల్. కొడితే నేను చూసుకోలేదు కొటేషన్ తర్వాత, ఎందుకంటే శివరాంపల్లి ఉండే కొటేషన్ యాక్షన్ చేసిన తర్వాత 3 కిలోమీటర్ చూపిస్తున్నాను. అది అట్లా ఎన్ని కిలోమీటర్ మనం లాస్ అవుతున్నాం మీరే లెక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనకు వర్తబుల్ అయితే కాదు. 2-3 కిలోమీటర్స్ యాక్చువల్లీ రూట్ చూపించడానికి ఏం ప్రాబ్లం నాకు అర్థం అవ్వట్లేదు. ర్యాపిడోలకి మన స్టేట్ చూపిస్తున్నారు, మన యాక్చువల్లీ రూట్ ఎందుకు చూపిస్తలేరో అది ఫైండ్ అవుట్ చేయాలన్న ఆ ర్యాపిడో కంపెనీ వాళ్ళకి. నేనైతే రేపైతే కాల్ చేస్తాను ర్యాపిడో వాళ్ళకి. ఎందుకంటే ప్రాబ్లం అన్నది, ఎందుకంటే మనం దగ్గర ఉండాలని మనం యాక్సెస్ చేసుకున్న 3-4 కిలోమీటర్స్ మనకు లాస్ అయినట్టే. ఒక ప్రకారంగా చెప్పాలంటే ఆ 2-3 కిలోమీటర్లు మనకు లాస్ అయినట్టు లెక్క. అది దాని గురించి. అందుకైతే ఇలా పర్వాలేదన్న, బాగానే అయింది. 10 గంటలు చేసిన అనుకోండి. దగ్గర 10 గంటల లోపల దగ్గర 3,000 2,000 అంటే 3,000 చేసిన అనుకున్నాను. ఓకేనా. ఇంకోటి మీకు అన్ని గంటల గురించి మొత్తం పోతుంది, మొత్తం వీడియో పెడతాను. ఇంకోటి ఇలా చెప్తున్నా కదా, కమ్యూనిటీ గేట్ విల్లాస్ ఉంటాయి కదా, దాంట్లో ఒకతను బుకింగ్ వచ్చింది నాకు ర్యాపిడో. అది ఎక్కడ నుంచి, సికింద్రాబాద్ అవుట్ సైడ్ నానా, అది నాకు అంత పేరు వస్తుంది ఐడియా లేదు. కాప్రా నుంచే ఇక్కడ నుంచి ఉంది అది. అయితే బుకింగ్ తీసుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి రివర్స్ తీసుకొని కొద్దిగా రా అని చెప్పాను ఎవరైతే బుక్ చేసింది ఆయన. సరే రివర్స్ తీసుకున్నాం. ఇంకా కొద్దిగా రివర్స్ తీసుకుని ఇంకా రా అంటాడు. అక్కడ ప్లేస్ లేదు, ఏం లేదు. ఇంకా కొద్దిగా రా అంటాడు. నాకు అర్థం కాలేదు. సార్ ఏమి అసలు ఏమైనా సామాన్ ఉందా సార్ అని అడిగిన. ఎవరైతే బుక్ చేసిరా సామాన్ ఉంది అని చెప్పాడు. సరే సార్ మీరు సామాన్ ఉంది అంటారు కదా, ఇంకా కొద్దిగా మాత్రం తీసుకున్నాం. అయితే ఇంకోటి ఏం చేసిండు, ఎవరైతే ఇల్లు ఉందో వీళ్ళ పెద్దోళ్ళు, పెద్ద అంటే డబ్బులతో పలికిన వాళ్ళు, వాళ్ళు ఏంటంటే గమండ్, వయసున్న గమండ్. వాళ్ళు ఏమంటున్నారు చాలా, ఇంకెక్కరా పైసలు ఇస్తలేమా అన్నాడు. నేనన్నా సార్ మీరు పైసలు ఇచ్చేది ప్యాసింజర్లు ఎక్కడానికి సామాను పెట్టడానికి కాదని చెప్పి, నువ్వు ఎట్లా పోతావు బయటికి చూస్తా, నీ పేరు చెప్పని. కమ్యూనిటీ హాల్, పెద్ద కమ్యూనిటీ హాల్ అది. నా పేరు దీపక్ అని చెప్పిన. దీపక్ నువ్వు ఎట్లా పోతావు చూస్తా అన్నాను. నువ్వు చూసే ఎట్లా వచ్చినావో అట్లనే పోతావు సార్ చూడండి అని చెప్పిన. దాని తర్వాత ఆ పంతులు వచ్చిండు ఒకనా, రేపు పోనీ నువ్వు ఎందుకు అనవసరంగా అదైతున్నావు. కాదు సార్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మర్యాద లేకుండా మాట్లాడితే నేను కూడా మర్యాద లేకుండా మాట్లాడతాను. బల్బు సింపుల్ గా ఒకటే చెప్తాను రీజన్. 1 బల్బు ఏంటంటే పెద్ద ఇల్లు కదా, విల్లా కదా, అంటే డ్రైవర్ కదా మనం. అది ఆ బల్బు అందరు వాళ్ళ చుట్టాల ముంగట ఇజ్జత్ తీసిన మర్యాద. అది అన్నాడు సార్, అది అన్నాడు, నాకు అర్థం కాలేదు. నీ పేరు చెప్పబోయా అన్నాడు. నేను మర్యాదగా మాట్లాడాను సార్ అని చెప్పి, నీ పేరు చెప్పు అని. మళ్ళీ తర్వాత పేరు చెప్పాను, నువ్వు ఎట్లా బయటకు పోతావో చూస్తా అంటే. వాళ్ళ సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా ఇలాగే, అక్కడ చెప్తా బయటికి వెళ్ళాను అట్లా. మళ్ళీ తర్వాత లేడీస్ వచ్చారు, ఇటు పక్క దావత్ ఎవరికైతే వచ్చారో ఆ లేడీస్ వచ్చారు. ఏమైంది బాబు అంటే, మేడం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని చెప్పండి, మర్యాద ఇవ్వకపోతే మాట్లాడితే మేమే సామాన్లు ఉన్నాయి 10 కాదు 20 పెట్టుకుంటా. కాకపోతే మాట్లాడే పద్ధతి ఉంటుంది,
ఆ పద్ధతి ప్రకారం మాట్లాడితే ఎవరికైనా ఉంటుంది. వెనకకి తీసుకో, బియ్యం సంచులు కస్టమర్లు పార్సల్ తీసుకోవా అంటే రుబాబు మాట్లాడితే మా అన్నకెందుకు మేడం అని చెప్పి పోనీలే బాబు ఆయన లేడీస్ ఎవరైతే ఫంక్షన్కి వచ్చారో వాళ్ళు మళ్ళీ ఎవరైతే మెయిన్ బుకింగ్ చేస్తున్నా ఆయన వచ్చి ఇక్కడ వచ్చి పోనీ బాబు పోనీ